గౌడన్నల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని నీరా కేఫ్ను సందర్శించిన ఆయన రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీరా కేఫ్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే కుట్ర చేస్తోందన్నారు. అలా చేస్తే రాష్ట్రంలోని గౌడన్నలు తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. కులవృత్తులు అంతరించిపోకుండా బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ నీరా కేఫ్ను నిర్మించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇక్కడ నీరాతో పాటుగా టోటల్ బై ప్రోడక్ట్స్ తాటి బెల్లము, ఈత బెల్లము, షుగరు, పొడి, కాఫీ పొడి లాంటిది ఒక పొడి, తర్వాత అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రదర్శనలు, చేపలది కావచ్చు, మటన్ది కావచ్చు, సకిలాలు కావచ్చు, వెజిటేబుల్స్ సంబంధించినటువంటివి, ఫుడ్, సాంప్రదాయ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తే ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేసి టోటల్గా ప్రైవేట్ కాంట్రాక్టర్కు ఎవరు శంకరెడ్డి అంట ఆయనకి ఇచ్చేసి టోటల్గా ఇది చాట్ బండర్ లాగా చేసిర్రు. సుల్తాన్ బజార్లో చాట్ బండర్ ఎట్లా చేస్తారో అద్దాలు తీసేసిండ్రు, ఏసీ తీసేసిండ్రు, నీరాకే మొత్తం తీసేసిండ్రు. తాటి చెట్లను తయారు చేయించి తాటి చెట్లు ఎక్కడానికి మనుషులను పెడితే ఒక్కొక్కటి 6 మనుషులను తొలగించి ఒకటి పెట్టిర్రు. అది కూడా రేపో మాప తీస్తారంట. ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇచ్చి ఇలా గౌడన్నల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండ్రు. గుండెల మీద తన్నినట్ల పని ఈరోజు.